నమస్కారం. సుప్రభాత ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపిస్తోందన్న రేవంత్ రెడ్డి. తెలంగాణకు ఎందుకు మద్దతివ్వడం లేదని సూటి ప్రశ్న. కులగణనపై కేటీఆర్ విమర్శల్ని తిప్పికొట్టిన పీసీసీ చీఫ్. 1,00,000 మంది సిబ్బందితో శాస్త్రీయంగా సర్వే జరిగిందని స్పష్టీకరణ. మున్నూరు కాపుల సంఖ్య తక్కువ చూపారన్న బండి సంజయ్. పరేడ్ గ్రౌండ్లో 10 లక్షల మందితో సభ నిర్వహిస్తామని వెల్లడి. తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా కేసులో కీలక పరిణామం. 4 నిందితులను అరెస్టు చేసిన సిట్. నేడు కుంభమేళాలో పాల్గొననున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. నిన్న ఒక్కరోజే 1,42,00,000 మంది భక్తుల పవిత్ర స్నానాలు.